చేసి వాటిని పాడు పెట్టి అక్కడే పెడుతున్నారు. మళ్ళీ మా హయాంలో రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి మా వాళ్ళందరూ మీ మాటలు వినాలని తహతహలాడుతున్నారు. మీరు ముఖ్యమంత్రి అయితే పలాస తాలూకా పరిస్థితి మారుతుందని తెలుసు. మీరు అనుకున్నట్టు అనంతపురంలో ఒక కియా కంపెనీ పెట్టి అనంతపురాన్ని కలకల్లాడారు. ఎందుకో మరి ఎచ్చర్ల దాటి మా శ్రీకాకుళంకి ఒక కంపెనీ రావట్లేదు. మీరు తలుచుకుంటే మీ విజన్ తో మా శ్రీకాకుళంలో ఒక్క కంపెనీ పెట్టి ఇక్కడ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదములు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, జనసేన కుటుంబ సభ్యులకి, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి ముందుగా అందరూ పొడవుగా ఉన్నటువంటి జెండాలు కొంచెం కిందకి దించాలి. బస్ కాంప్లెక్స్ వరకు కూడా జనాలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది కనబడాలి, వినబడాలి. అందరూ కూడా జెండాలు కిందకి దించండి. మన అందరి అభిమాన నాయకుడు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, మరొక 7 వారాల్లో ముఖ్యమంత్రిగా మనందరి ముందుకి రాబోతున్నటువంటి వ్యక్తి, పలాసకి తితిలిలో పునర్జన్మ ఇచ్చినటువంటి వ్యక్తి, మళ్ళీ మన అందరికీ కూడా ఆదుకోవడానికి మంచి విజన్ తో మన అందరికీ కూడా ధైర్యం ఇవ్వడానికి విచ్చేసిన మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి పలాస నియోజకవర్గం తరపున, శ్రీకాకుళం పార్లమెంటు తరపున సాదరంగా స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేయడానికి కదలి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, సోదరు సోదరీమణులకు, పలాస ప్రజానికానికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. పలాస పౌరుషం చూస్తున్నాను, పలాస ఉగ్ర రూపం చూస్తున్నాను. ఈ ఉగ్ర రూపం దాల్చినటువంటి పలాసని తట్టుకునే శక్తి ఆ దొంగల రాజ్యానికి, దొంగల రాజుకి లేదనేది కూడా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారనే మెసేజ్ ఈ కార్యక్రమం ద్వారా మనం అందిస్తున్నాం. ఈ 4 వారాలు కూడా మనం ప్రతి సెకండ్ కూడా మన గెలుపు కోసం కృషి చేసి పలాస చరిత్రలోనే ఎన్నడూ ఎరగనటువంటి మెజారిటీతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ తాలూకా ఎన్డీఏ కూటమిని మన అభ్యర్థిగా శిరీషక్క గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించమని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కోరుకుంటూ, ఎంపీగా కూడా నాకు కూడా గెలిపించమని కూడా మీ అందరికీ కూడా ఆశీర్వదించమంటున్నాను. పలాసలో ఈ రోజు పెద్ద పులి దిగింది. ఈ పెద్ద పులిని చూసి జుత్తులు మారి నక్కలన్నీ కూడా పారిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. గుర్తు పెట్టుకోండి, ఈ 5 సంవత్సరాలు పలాసని ఎవరైతే చిత్రహింసలు కూడా పెట్టారో వార్తలు పెట్టి మిమ్మల్ని శిక్షించే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. ఖబర్దార్ వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. 5 సంవత్సరాలు పలాసలో ప్రశాంతత లేదు, పలాసకి త్రాగునీరు లేదు, పలాసకి సాగునీరు లేదు, పలాసకి ఉద్యోగాలు లేవు, పలాస జీడి కార్మికులకి మద్దతు ధర లేదు, పలాసలో ఎటువంటి న్యాయం లేకుండా ఒక ఆర్ఓబి కంప్లీట్ చేయలేదు, రైతు బజార్ కంప్లీట్ చేయలేదు, ఇండోర్ స్టేడియం కంప్లీట్ చేయలేదు. ఇలా ఏ కోణాన చూసుకున్నా సరే ఈ 5 సంవత్సరాలు పలాసలో కొండల్ని మింగారు తప్పితే ఏ ఒక్కరికి కూడా న్యాయం చేసే పరిస్థితి ఈ రోజు లేదు. అందుకనే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వం మీ అందరికీ కూడా గుర్తుంది. పలాసకి తితిలి తుఫాను వస్తే 10 రోజులు ముఖ్యమంత్రిగా ఇక్కడే బస చేసి ప్రతి ఒక్కరి గుండెల్లో ధైర్యం నింపి పలాసకి ఆ రోజు అన్ని విధాలుగా నేనున్నానని నమ్మకం ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడితో పాటు ఈ రోజు భుజం భుజం కలుపుతున్నటువంటి యోధులు, ఒక పక్కన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, మరొక పక్కన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, త్రిమూర్తుల్లాగా మన పలాసకి, మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మేము నిరంతరం కూడా మీతో పాటు నిల్చుంటామని నాయకులు కలిసికట్టుగా మనకి ధైర్యం ఇస్తున్నారు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలనంటే, మన పిల్లలకి భవిష్యత్తు ఉండాలంటే ఎన్డీఏ కూటమిని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలని పలాస ప్రజలకు అందరికీ కూడా విన్నపం తెలియజేసుకుంటున్నాను. జీడి కార్మికుల తాలూకా, జీడి రైతుల తాలూకా సమస్య చంద్రన్న ఉన్నప్పుడు సుమారు 15,000 వచ్చేది బస్తాకి, ఈ రోజు 7,000 కూడా రావట్లేదు. పార్లమెంట్ లో ప్రత్యేకంగా నేను ప్రశ్న అడిగాను కేంద్ర ప్రభుత్వానికి, మా జీడి ప్రాంత రైతులకు ఆదుకోండనంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కటంటే ఒక్క రిప్రజెంటేషన్ కూడా జీడి రైతులకి సంబంధించి రాలేదని. మీలాగా పేటీఎం బ్యాచ్ లాగా మాట్లాడే నాయకుడిని కాదు.
పార్లమెంటులో చెక్ చేసుకోండి. ఫిబ్రవరి సమావేశాల్లో క్వశ్చన్ నంబర్ 625 అడిగితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జీడి కార్మికుల మీద, రైతుల మీద అస్సలు స్పందించే పరిస్థితి లేదు. ఆ రైతుల్ని మళ్ళీ మనం ఆదుకోబోతున్నాం. అలాగే సాగునీరుకి చంద్రన్న పెట్టినటువంటి ఆ రోజు ఆలోచన వంశధార నుంచి బాహుదా వరకు లింకప్ చేసి అక్కడ వంశధార తాలూకా నదీ జలాలను ఇచ్చాపురం వరకు కూడా తీసుకొని వెళ్లాలని ఆ జియో తీసుకొని వస్తే ఆ జియోని కూడా చింపేసి పక్కన పెట్టారు. మళ్ళీ ఆ లింకప్ అనుసంధానం చేసేటటువంటి స్థాయిలో చంద్రన్న పనులు చేపట్టబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పలాసలో ఆర్మీ, ఎక్స్ ఆర్మీ తాలూకా వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం కార్పొరేషన్ గురించి చంద్రన్న ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అడుగులు వేశారు. చేసే సమయానికి ప్రభుత్వం మారింది. మళ్ళీ ఆయన మాటల్లోనే ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా పలాస నుంచి, శ్రీకాకుళం జిల్లా నుంచి అనుక్షణం బార్డర్ లో సైనికుల్లా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఆ కుటుంబాలకి కూడా ఆదుకోవాలని చంద్రన్నకి ఈ సందర్భంగా విన్నపం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎక్కువ మంది ఉన్నటువంటి పలాస నియోజకవర్గానికి నా వంతుగా కేంద్రీయ విద్యాలయం ఇక్కడే ఏర్పాటు చేయడానికి కూడా వచ్చే 5 సంవత్సరాల్లో నేను కృషి చేస్తానని పలాస ప్రజల సాక్షిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ మా ఇద్దరికి కూడా ఆశీర్వదించండి. మా నమ్మకం అంతా మా చంద్రన్నే. చంద్రన్న ఉంటే రాష్ట్రంలో ఏదైనా సాధ్యం. చంద్రన్న విజన్ తో ఈ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 కాదు, ప్రపంచంలోనే తెలుగువాడి సత్తా ఏంటో నిరూపించడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు మనతో పాటు నిరంతరం కూడా ఉంటారు. కాబట్టి పలాస ప్రజలు కూడా దానికి అనుగుణంగా సహకరించమని తెలియజేసుకుంటున్నాను. పలాసలో ఈ రోజు ముఖ్యంగా మీ అందరికీ ఉన్నటువంటి భయం, భూ కబ్జాలు విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా వారం రోజులకి నెలకొక్కసారి ఉద్యోగస్తులు గాని, పేదవాళ్లు గాని మా భూమి ఎక్కడుందో తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే పెద్ద పెద్ద అనకొండాలు తిరుగుతున్నాయి ఇక్కడ, కొండల రాజులు తిరుగుతున్నారు ఇక్కడ. ఎప్పుడు ఏ కొండ మింగేస్తారో, ఎవరి భూమి మింగేస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులుగా పలాస ప్రజలందరూ కూడా ఉన్నారు. అటువంటి దుర్మార్గులకి చెక్ పెట్టి ఏదైతే భూ కబ్జాలు చేశారో అవి తిరిగి ఆ పేద ప్రజలకి ఆ భూములు చెల్లించే విధంగా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత చర్యలు తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా మరి చంద్రన్న తాలూకా మాటలు మీ అందరికీ కూడా చేసే విధంగా, అలాగే ఆఫ్ షోర్ తాలూకా కార్యక్రమం మన పలాస మున్సిపాలిటీకి త్రాగునీరుతో పాటు సాగునీరు అందించే ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ కి ఆ రోజు 434 కోట్ల రూపాయలు శివాజీ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే చంద్రన్న తాలూకా సహకారంతో శాంక్షన్ చేయించి పనులు చేయించాం. ఒక్క రూపాయి పని కూడా ఈ 5 సంవత్సరాల్లో జరగలేదు. ఒక్క రూపాయి ఒక ప్రాజెక్ట్ కి తీసుకొని రాకుండా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ప్రగల్భాలు పలుకుతున్నాడనంటే నువ్వు అసలు ఈ 5 సంవత్సరాలు ఈ పలాసకి ఏం చేశావో ముందు చెప్పు బ్రదర్ అని సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మీరు చేసింది చెప్పలేక మా మీద ఈ రోజు ఎగురుతారా? మా ట్రాక్ రికార్డ్ ఏంటో ప్రజలకందరికీ కూడా తెలుసు. ఆ ట్రాక్ రికార్డు రేపు బాక్స్ ఆఫీస్ లాగా బ్యాలెట్ ఆఫీస్ లోనే కనబడబోతుందనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా తెలియజేసుకుంటూ, మన నాయకుడు చంద్రన్న గారిని ఇంకా ఆలస్యం లేకుండా మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడమని కోరుతూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక్క సెకండ్. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? మీరు దొంగలు పడ్డారు రాష్ట్రంలో. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మనందరం. అందరూ కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈరోజు పలాస మిమ్మల్ని చూస్తా కుటుంబ సభ్యులు ఒక పక్క ఎంత కసిగా ఉన్నారంటే